కడప జిల్లా సుప్రసిద్ధ శైవక్షేత్రం పొలతల మల్లేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. చైర్మన్ రాజారెడ్డి, ఈవో కృష్ణానాయకుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. గురువారం సాయంత్రం ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పటిష్ట భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. The city never sleeps, and I would like to rest a little while. Yeah, I would like to get some peace of mind. They turn it all around. And we're all getting older. She says it doesn't matter. She strokes her cheek when she lies. An old man on the corner says they're coming back to get him soon. But maybe we know something he doesn't know. And I would like to get some peace of mind. They turn it all around. దేవాదాయ శాఖ ఎండోమెంట్ ఆఫీసర్ కృష్ణానాయక్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ పొలతల క్షేత్రంలో ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి ప్రారంభం అయింది. కాబట్టి ఈ ముందుగా వచ్చింది ఈ సంవత్సరం 20 రోజులు ముందుగా వచ్చింది మహాశివరాత్రి. ఈసారి శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు. సోమవారం శివుని రోజు కాబట్టి శనివారం సెకండ్ సాటర్డే, ఆదివారం సండే కాబట్టి జనాలు భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఉచిత బస్సులు ఉన్నందువల్ల మహిళలకు ఉచిత బస్సు కాబట్టి మహిళలు కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో వస్తారు. వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చైర్మన్ గారు చేస్తున్నాము. నెల రోజుల నుంచి మా కమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు గారు పుత్త చైతన్య రెడ్డి గారు, నరసింహారెడ్డి సార్ గారు, కలెక్టర్ గారు వారి ముగ్గురి ఆదేశాల మేరకు మేము నెల రోజుల నుంచి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయండి అని వాళ్ళు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, నరసింహారెడ్డి సార్ గారు మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. స్పెషల్ ఆఫీసర్గా కడప ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు నియమించున్నారు. కాబట్టి 2-3 సార్లు ఇప్పటికే మీటింగ్లు జరిపినాము. కలెక్టర్ గారు మీటింగ్లో చెప్పడం జరిగింది. మన వీడియో కాన్ఫరెన్స్లో కూడా చాలా కేర్గా తీసుకోండి, నెగ్లిజెన్స్గా ఉండద్దు, ఏ డిపార్ట్మెంట్ కూడా నెగ్లిజెన్స్ చేయవద్దు, జరుగుతుందిలే అనే మాట లేకుండా జరపాలా, ఎటువంటి చిన్న లోటు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు చాలా సీరియస్గా అన్ని డిపార్ట్మెంట్లు చెప్పారు. ముఖ్యంగా ఎండోమెంటోలు జాగ్రత్తగా ఉండమని సూచనలు ఇచ్చి ఉన్నారు. ఆ సూచనల మేరకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈసారి ఆర్టీసీ వాళ్ళు పోయిన సంవత్సరం 120 బస్సులు పెట్టినారు. ఈసారి 165 బస్సులు పెడుతున్నారు. 2 మెడికల్ క్యాంపులు పెడుతున్నాము. క్రెయిన్ సిస్టము, డ్రోన్ కెమెరా, సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు, మెడికల్ క్యాంపులో 10 బెడ్లు, పేషెంట్ ఏమైనా జరిగితే అప్పుడే కేర్ తీసుకోవడానికి అంబులెన్సు, 2 ఇన్ వెహికల్స్ ఏమైనా చెడిపోతే వెహికల్ లాక్కోపోవడానికి 2 ఇన్ వెహికల్, ఫైర్ ఇంజన్లు 2, అన్ని బ్యారిగేడ్స్, ఐరన్ బ్యారిగేడ్స్ మన ఆర్ఎంబి వాళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు, చలవ పందిర్లు, ఎలక్ట్రికల్ డెకరేషన్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అన్ని లైట్లు కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మంచినీటి సౌకర్యము, క్యూ లైన్లో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, చిన్నపిల్లలకు పాలు, ఇవన్నీ ఏర్పాటు మేము దేవస్థానం తరఫున చేస్తున్నాము. అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము.
వచ్చిన భక్తులకు సిబ్బందికి అందరికీ కూడా అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నాము. కాబట్టి ఇప్పుడే ఇప్పుడే ఎస్పీ గారు వచ్చి అన్నీ చూశారు. అన్నీ పరిశీలిస్తే అన్నీ బాగానే ఉన్నాయి, కేర్గా ఉంది, ఏం ఇబ్బంది లేదని, జాగ్రత్త చూసుకోండి అనే సూచనలు ఇచ్చి పోయారు. ఆ సూచనల మేరకు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి ఈసారి భక్తులకు ఎటువంటి లోటు రాకుండా, అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉత్సవాల్లో ఏ రోజు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? మొదటి రోజు అంటే 14వ తారీఖు మామూలుగా ఉదయం అభిషేకాలు ఉంటాయి, మధ్యాహ్నం తీర్థం నైవేద్యాలు ఉంటాయి, సాయంత్రం రాత్రికి అభిషేకము 12 గంటలకు లింగత్వ అభిషేకం జరుగుతుంది. లింగత్వ అభిషేకం 12 నుంచి 2 వరకు అయిపోతుంది. 2 నుంచి కంటిన్యూగా భక్తులకి ఉచిత దర్శనం పంపించడం జరుగుతుంది. ఎక్కడే కానీ క్యూ లైన్లో ఆగకుండా కంటిన్యూగా 2 గంటలు స్టార్ట్ అయితే 16వ తారీఖు మధ్యాహ్నం వరకు కంటిన్యూగా దర్శనాలు ఉంటాయి. ఎక్కడే కానీ ఆవేది లేదు. కానీ విఐపీలు ఈసారి కలెక్టర్ గారు, మా మంత్రి గారు, మా కమిషనర్ గారి పై అధికారుల సూచనల మేరకు విఐపీ దర్శనాలు తగ్గించండి, గర్భాలయం దర్శనాలు తగ్గించండి, మామూలు సామాన్యమైన భక్తులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, క్యూ లైన్లో ఎక్కువగా ఆపకుండా కంటిన్యూగా చేయండి అని మా కమిషనర్ గారు, మంత్రి గారు చెప్పారు. వాళ్ళ సూచనల మేరకే, ఆదేశాల మేరకే మేము కూడా పాటిస్తాం. ఓకే.